హాయ్, నేను మీ బొంకబ్బాయిని. చూడండి, నైటు 12 అయింది. ఎంత నిర్మోషంగా భయంకరంగా ఉందో చూడండి బొంకు. నైట్ ఎవ్వరు ఉండరు. రోడ్డు కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నది. రోడ్డు చూసారా? బొంకంతా నిర్మోషంగా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. నైట్ 12 అయింది టైం ఇది. చాలామంది అంటారు నైటు బొంకులోకి వస్తే పెట్రోల్ ఎందుకు కొట్టరని. నైట్ చాలామంది తాగేసి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పెట్రోల్ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయడానికి ప్రయత్నిస్తారు. చాలాసార్లు అలా జరిగింది. అయితే కొంతమంది కార్లు కూడా వేసుకొచ్చి నెంబర్ ప్లేట్లు లేకుండా ఫుల్ ట్యాంకులు చేసుకుని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి గణపవరం బొంకులు చేసినప్పుడు. ఒకసారి ఇది నిజంగా జరిగింది రియల్గా. గణపవరం బొంకులో నేను ఇంకో అబ్బాయి చేస్తున్నాం. అవతల పంపు ఒక డ్యూటీ అబ్బాయికి 12 దాటి 2 అవుతుంది కరెక్ట్గా. నెంబర్ ప్లేట్ లేదు. 4 కుర్రోళ్ళు వచ్చారు. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని కొంచెం ఎదరగ పెడతామని చెప్పి ఫోన్పే అవ్వట్లేదని చెప్పి జమ్మని లాగేశారు కారు. ఆ టైంలో ఇంకా మనం పట్టుకోవడానికి కూడా మన వల్ల అవ్వదు. ఆ 3000 కూడా ఆ అబ్బాయి పేరునే కట్టారు. జీతంలో కటింగ్ అయిపోయింది. నేనే సాక్ష్యం దానికి. ఎందుకంటే ఇలా జరుగుతాయి. నైట్ టైం ఎందుకు కొట్టరు ఏంటి అని అడుగుతారు. ఇలాగ హాస్పిటల్ కేసులు కూడా ఎమర్జెన్సీ వస్తాయి. ఇలా జరగడం వల్ల ఎమర్జెన్సీ కేసులు మేము పెట్రోల్ కొట్టలేకపోతున్నాం. నైట్ దొంగ వస్తాడో ఎవడొస్తాడో తెలియదు. చాలా దారుణంగా ఉంటున్నాయి. ఈ రోజులు బాగోలేదు. చాలా దారుణంగా ఉంది. దయచేసి నైట్ టైం వచ్చి పెట్రోల్ బంకుల్లో స్టాఫ్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ యొక్క వీడియో షేర్ చేయండి, ఫాలో చేయండి. ఈ సమాచారం అందరికీ అందేలా తెలియజేయండి. నైట్ టైం చాలా డేంజర్గా ఉంది. పెట్రోల్ కొట్టలేక కాదు, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మేము సేఫ్గా ఉండాలి కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.